మీరు చెప్పారని ప్రేమించిన అమ్మాయినే వదిలేసినవాడు పెళ్ళాపుతాడని ఎలా అనుకుంటున్నారు? అతను మీ కూతుర్నే కాదు, మీ కూతురి మీద మీకున్న ప్రేమను కూడా ప్రేమిస్తున్నాడు. ఇన్నాళ్ళు ప్రేమంటే బిర్యానీ వండివడమే అనుకున్నాను, కానీ మొట్టమొదటిసారిగా వండించుకొని తినాలనిపిస్తుంది. మళ్ళీ దేని తగులుకున్నావు? ప్లీజ్ నిజం చెప్పు, ఇన్నాళ్ళ మన పరిచయంలో ఎప్పుడైనా ఒక్కసారైనా నాతో దర్గాకి రావాలనిపించలేదా? నాతో కలిసి నమాజ్ చేయాలనిపించలేదా? నువ్వు లేకుండా నేను బతకలేను సమైక్య, బతకలేదు. నువ్వు అను, తిప్పి కొడితే మొత్తం 200 మంది ఉన్నారు. అందరి కళ్ళు కప్పి వెళ్ళిపోదాం. నేను కూడా ఆర్య పోకిరి 200 సార్లు చూశాను. దీంతో కొట్టానంటే నీ టెంకి పగిలింది. ఎప్పుడైతే నా మాయ తన మెత్తటి చేతులతో నా గట్టి బుక్కలు టచ్ చేసిందో, ఐ ఫెల్ట్ ది టచ్ మావా. ఏం మాయ చేసిందిరా నా మాయ. నీ రిలీజన్ ఏంటి, నా రిలీజన్ ఏంటి? నువ్వొక్క ఆటో డ్రైవర్వి, నేను ఇంజనీర్ని. ఎక్కడైనా మన ఇద్దరి లైఫ్ స్టైల్ మ్యాచ్ అవుతుందా? రేయ్, ఆ ఆయన్ లైట్ తీసుకో, దానికంటే సూపర్ ఫిగర్ తీసుకొచ్చి నీకు సెట్ చేస్తాను, దాన్ని మర్చిపో. ఒరే నువ్వేమన్నా కంపెనీ నడుపుతున్నాయట్రా, పెగరో గిగరో అంటున్నావు? ప్రేమ అనేది హార్ట్ తో లింక్ అయి ఉంటుందిరా, లుక్స్ తో కాదు. నువ్వు ఇలాంటి ఏదో కటింగ్లు ఉంటే కటింగ్ షాప్ లో చేసుకో, ఇక్కడ కటింగ్లు ఇచ్చావంటే కత్తిరించేస్తా. ఎవరు బాబాయ్ కత్తిలా ఉంది? ప్రేమించిన కోసం కట్టుకున్న మొగుడినే కత్తితో పొడిచేసిన ఆడకైది. ఏ మహాలక్ష్మి ఇటా, నువ్వు వెళ్ళి ఒక బొండలో 2 స్ట్రాలు వేసుకోరా, నాకు మేడమ్స్ కి. రే ప్రాణాలు పోతాయిరా. ఆనందంగా ఇచ్చేస్తాను బాబాయ్. కట్టుకున్నోడ్నే లవర్ కోసం చంపేసినప్పుడు నా కోసం లవర్ గాని చంపేలేదా? ఎలా రక్తం తాగుతావా? చిచ్చి బొండం తాగుతావా? నీ అందం చూస్తే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది తెలుసా? పత్తి పత్తి గులాబ్ హో జాతి హై, శబ్నం శరాబ్ హో జాతి హై, మే అప్కా సర్వర్ హై.